ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే ఇక చందుని మొత్తానికి విడిపించి ఇంటికి తీసుకొస్తాడనమాట చరణ్. ఇక ఇంటికి వచ్చిన ఇటు చందు అయితే చాలా కోపంగా ఉంటాడనమాట పల్లవి మీద. ఇక పోలీసులు బాగానే కొడతారనమాట చందుని. ఇక ఫేస్ అంతా కూడా ఒళ్ళంతా ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు అవన్నీ ఉంటాయి. ఇక చందు కోపంతో ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు, పల్లవి వదిన, నిన్న అసలు జీవితంలో నేను అస్సలు నువ్వు చేసిన ఈ అవమానాన్ని మర్చిపోలేను. అసలు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఎవ్వరు కూడా నా మీద చెయ్యి ఎత్తలేదు, నన్ను ఒక్కసారి ఒక్క మాట అంటే అనలేదు. అలాంటిది నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు, పోలీసుల చేత కొట్టించావు. ఇంత అవమానం! నేనేదో ఉషని రాచి రంపాన పెడుతున్నట్టు అది నా మీద వేడివేడి కాఫీ పోసింది, కోపంతో కొట్టాను. దానికి నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు, ఇంత అవమానించావు కదా, చూడు నిన్ను అసలు నేను ఈ అవమానాన్ని వదిలిపెట్టను, చూస్తూ ఉండు అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక చరణ్ కూడా కోపంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్లవర్ వాస్ని పగలు కొడతాడు. ఇక అక్షిత కూడా భయంతో ఒక్కసారిగా ఉలికి పడుతుంది. ఇక ఏం చేస్తున్నావురా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు, అసలు ఈ పల్లవిని కొట్టాలి, ఈ ఫ్లవర్ వాస్ పగిలింది చూడు, దీని ప్లేస్లో దీని తల పగలగొట్టాలని ఉంది, అంత కోపం వస్తుంది ఈ పల్లవి అంటే. కానీ చంప మీద కొడితే ఇదిగో దాని చంప నా చేతికి తగులుతుందని ఆలోచిస్తున్నాను. దాన్ని అసలు టచ్ చేయాలన్నా కూడా నాకు అంత చిరాగ్గా కంపరంగా ఉంది. అసలు ఇలాంటిది నా భార్య అని చెప్పుకోవడానికి నాకు అసహ్యం, కోపం, చిరాకు అన్నీ వస్తున్నాయి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏమండి నేనేం చేయలేదండి అని చెప్పి పల్లవి పక్క నుంచి అంటూ ఉంటే, మాట్లాడుకో నువ్వు, అసలు మాట్లాడుతుంటే చిరాకు పుడుతుంది అసలు వచ్చి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పక్కనే ఉన్న సుమలత కూడా, అసలు నా కొడుకు ఈరోజు ఇంత ఇదిగా బాధపడుతుంది కారణం ఇదిగో ఈ పల్లవి. అసలు ఇది మన ఇంటి కోడలైంది, అసలు ఇంటి పరువు తీయడానికే ఎంత పరువు రోడ్డు మీద తీసుకురావాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఒక్కసారి అదిగో ఆ ఉషను చూడు, మా అక్క అని చెప్పి నాకు ఎప్పుడు మంచి చేస్తుందని ఎంత నిన్ను నమ్మింది, అలాంటిది తన కాపురంలో ఇంత నిప్పులు పోసావు, తను చూడు ఎంత ఇదిగా ఏడుస్తుందో నిన్ను నమ్మినందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి ఉషని చూస్తూ ఉంటుంది, ఉష ఏమో ఏడుస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.